ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఏసీబీ నోటీసులు జారీ చేయడం తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపింది. మే 28న విచారణకు హాజరు కావాలని ఆదేశించగా ముందస్తు కార్యక్రమాల వల్ల హాజరు కాలేనని కేటీఆర్ తెలిపారు. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్కు నోటీసులు ఇవ్వడంపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. రేవంత్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికే బీఆర్ఎస్ నేతలను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ కుటీల రాజకీయ క్రీడలో భాగంగానే ఏసీబీ నోటీసులు జారీ చేసినట్లు స్పష్టమవుతుందన్నారు. తమ పార్టీ నాయకులకు వరుస నోటీసులు జారీ చేయడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉన్నట్లు తేటతెల్లమైందన్నారు. ఎవరిని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నించినా తట్టుకుని నిలబడ్డ చరిత్ర కేసీఆర్ సైనికులదని కవిత అన్నారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఇది తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపింది. మే 28న విచారణకు హాజరు కావాలంటూ కేటీఆర్ ఇప్పటికే ఆదేశించారు అవినీతి శాఖ సంబంధించిన అధికారులు. కాకపోతే ముందస్తుగానే అతను విదేశాలకు వెళ్లాలని కేటీఆర్ ముందస్తుగా ప్లాన్ ఉన్నారు. కాబట్టి అందుబాటులో ఉండలేను ఆ టయానికి, విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత హాజరవుతానంటూ కూడా లిఖితపూర్వకంగా ఇప్పటికే చెప్పడం జరిగింది అవినీతి శాఖ అధికారికి. మరి దీని మీద తాజా సమాచారం మా ప్రతినిధి జగన్ అందిస్తారు. జగన్, చెప్పండి. కేటీఆర్కి ఇప్పటికే అవినీతి శాఖ సంబంధించిన అధికారులు నోటీసులు ఇచ్చారు. అదే గతంలో 2024లో జరిగినటువంటి ఈ కార్ రేసింగ్ సంబంధించిన విషయంలో అవినీతి జరిగిందంటూ దానికి హాజరవ్వాలంటూ ఇప్పటికే ఆల్రెడీ ఒకసారి నోటీసులు ఇచ్చారు. మళ్ళీ మే 28న హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చారు. దీని మీద మీ దగ్గర అప్డేట్ ఏంటి? రహీం, ఇటు ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ కు ఇది రెండోసారి నోటీస్ అని చెప్పాలి. గతంలో కూడా ఒకసారి ఏసీబీ ఎదుట హాజరు కావాలంటూ కేటీఆర్ కు నోటీస్ వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు కేటీఆర్ అంటే ఇదివరకే మన ఈ నెల 28 అంటే వచ్చే నెల జూన్ 2కు అమెరికాలో జరుగుతున్నటువంటి రజతోత్సవ సభకు సంబంధించి అటు పార్టీ ప్లీనరీకి సంబంధించి హాజరు కావాల్సింది. దానికి సంబంధించి కేటీఆర్ ప్లాన్ అంతా కూడా రెడీ చేస్తున్న పర్యటనకు సంబంధించి కేటీఆర్ ఆ పర్యటనకు వెళ్లాల్సిన నేపథ్యంలో నిన్న రేపు 28వ తేదీన ఏసీబీ సంబంధించినటువంటి నోటీసులు కూడా అతనికి అక్కడ హాజరు కావాలంటూ నోటీసులు కేటీఆర్ రావడం జరిగింది. దీనికి సంబంధించి కేటీఆర్ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. తాను ఇదివరకే ఇటు పలు యూకే యుఎస్ లో పర్యటనలకు సంబంధించి షెడ్యూల్ నిర్ణయించుకున్నానని, ఆ పర్యటన ముగించిన తర్వాత వెంటనే వస్తానంటూ అటు ఏసీబీ కూడా లేఖ ద్వారా తెలియజేసినట్టు కేటీఆర్ చెప్పారు. దీన్ని పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈ నోటీసులు అంటూ కూడా ఆ కేటీఆర్ ట్విట్టర్ లో తీవ్రంగానే స్పందించారు. అటు మేము చేస్తున్నటువంటి ఇటు అటు ఏదైతే పథకాలు చెప్పిన హామీలు కానీ ఇటు పాలన చేత కాకనే ఇటు రేవంత్ రెడ్డి తనపై నోటీసులతో ఇటు దాడి చేస్తున్నాడంటూ కూడా ఇటు కేటీఆర్ విమర్శించాడు రహీం. దాంతో పాటు ఇటు అవినీతికి సంబంధించినటువంటి నోటీసులకు నేను తప్పనిసరిగా నేను చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా తప్పనిసరిగా హాజరవుతాను. కాకపోతే నేను ముందుగానే ఇటు యుఎస్ యూకే వెళ్లాల్సిన పర్యటనలు కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తున్నాను. కాబట్టి దానిలో వాటిని ముగించుకొని వచ్చిన తర్వాత వీరికి హాజరవుతాను. చట్టాన్ని పూర్తిగా గౌరవించే వ్యక్తిని నేను అంటూ అటు ట్విట్టర్ లో తాను అటు తెలియజేశాను. దానికి సంబంధించి వీటికి రాతపూర్వకంగా కూడా లిఖితపూర్వకంగా కూడా వాళ్లకు ఇది ఏసీబీ అధికారులకు కూడా నేను తెలిపానంటూ కూడా కేటీఆర్ ట్విట్టర్ లో తెలిపారు. దాంతో పాటు గతంలో కూడా ఇటు ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో పెద్ద మొత్తంలో అవినీతి జరిగింది, డబ్బు కూడా చేతులు మారింది అంటూ ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఆరోపించిన నేపథ్యంలో ఇటు ఏసీబీ కూడా అధికారులు కూడా దాన్ని దర్యాప్తు చేపట్టారు. గతంలో ఒకసారి కూడా నోటీసులు ఇచ్చారు. రెండోసారి నోటీసులు. ఇప్పుడు కేటీఆర్ ఆ పర్యటన తర్వాత ఇటు ఏదైతే ఏసీబీ ఏదైతే హాజరవుతానని చెప్పేసి అన్నారు. దాంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం తమ తప్పిదాలను, అరాచకాలను ఏదైతే ప్రశ్నించుతున్నందుకు మా పైన ఇట్లాంటి ఏదైతే ఏసీబీ ఈడీ రైట్స్ అంటూ కూడా తమ పైన ఏదైతే అక్రమంగా కేసులు బనాయిస్తున్నారంటూ కూడా ఇటు కేటీఆర్ విమర్శలు గుప్పించారు రహీం. అంటే ఇప్పటికే నోటీసులు అందుకున్నారు, విదేశాలకు వెళ్లే ప్రయాణం అప్పటికి ఖరారైంది. ఈరోజు బయలుదేరారు కూడా కేటీఆర్, విదేశాలకు సంబంధించి బయలుదేరారు కూడా. కాకపోతే దీని మీద కావాలనే ఉన్నటువంటి సమస్యల్ని, ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉన్న సమస్యల్ని పక్కదారి పట్టించడం కోసమే ఈ విధంగా కేసులు బనాయిస్తున్నారు, మా మీద అక్రమంగా కేసులు పెడుతున్నారంటూ కవిత, ఇటుపక్క బీఆర్ఎస్ నాయకులు కొంతమంది స్పందించారు. దీని మీద కాంగ్రెస్ పార్టీ ఏమైనా స్పందించిందా ఇప్పటి వరకు? అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు చిన్న నాయకులు తప్ప ప్రధాన నాయకత్వం ఎప్పుడు స్పందించలేదు. దానికి సంబంధించిన కేటీఆర్ అవినీతి పరుడు కాకపోతే, ఫార్ములా ఈ కేసులో అవినీతి జరగకపోతే విచారణను
ధైర్యంగా ఎదుర్కోవాలంటూ కూడా ఇటు కాంగ్రెస్ సంబంధించిన నాయకులు అంటే ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ నాయకులు ఏదైతే అక్రమంగా ఇటు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు వాళ్ళు ఇస్తారన్న హామీలను కానీ ఇటు పాలన చేత కాకుండా చేస్తున్నటువంటి విషయాలపై బీఆర్ఎస్ పార్టీ విమర్శలు గుప్పిస్తున్నందుకే రగిలిపోతున్నటువంటి రేవంత్ రెడ్డి ఇట్లా అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ కూడా ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు ఇది మీ కుటిల రాజకీయ బుద్ధికి నిదర్శనం అంటూ ఏదైతే కవిత నిన్న ట్విట్టర్ లో కవిత కూడా దీన్ని తీవ్రంగానే స్పందించారు. ఇట్లా బీఆర్ఎస్ సంబంధించినటువంటి అనేక మంది నేతలు తమ నాయకుడిపై అక్రమ కేసులే పెట్టారంటూ కూడా స్పందించిన నేపథ్యంలో కాంగ్రెస్ సంబంధించిన కొంతమంది నాయకులు కూడా మీరు తప్పు చేయనట్టయితే కేటీఆర్ తప్పు చేయనట్టయితే ఇటు ఫార్ములా రేసింగ్ లో ఎటువంటి అవినీతికి పాల్పడినట్లయితే ఆ ధైర్యంగా ఇటు ఆ న్యాయ విచారణ ఎదుర్కోవాలి, ఏసీబీ ముందు హాజరు కావాలి, తన నిజాయితీని నిరూపించుకోవాలంటూ కూడా ఇటు కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలు కూడా ఇటు సోషల్ మీడియా వేదికగా తీవ్రంగానే స్పందిస్తున్నారు. ఓకే రైట్ జగన్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.